ఏకదంతుడికి కోటి రూపాలు. ఆ విశ్వముఖుడిని ఎలా కొలిచినా వరాలిస్తాడు. అందుకే గణేష్ చతుర్థికి హైదరాబాదీలు లంబోదరుడిని ట్రెండ్కు తగ్గట్టుగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చూడబోయేది అలాంటి మహాబలుడి వెరైటీ విగ్రహమే. దేశభక్తికి దైవభక్తిని మిక్స్ చేసి ఆపరేషన్ సింధూర్ గణేష్ పేరుతో థీమ్ మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. క్రియేటివ్ గణపతుల్ని చేయడంలో హైదరాబాదీల తర్వాతే ఎవరైనా. ట్రెండ్కు తగ్గట్టు, బర్నింగ్ టాపిక్కు తగ్గట్లు వినాయకుడిని మలిచి వైరల్ చేయడంలో మనోళ్ల తర్వాతే ఎవరైనా. ఇప్పుడు మీరు చూస్తున్న కాన్సెప్ట్ నిన్నటిదాకా హాట్ టాపిక్ అయిన ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్. ఇక్కడ మూషికరాజులే జవాన్లు, లంబోదరుడే ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. ఓల్డ్ సిటీ లలితాబాగ్ ఏరియాలోని మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ల ఐడియా ఇది. విఘ్నేశ్వర సాయిధామంలో ఏర్పాటు చేసిన ఈ మంటపంలో విఘ్ననాయకుడు దేశభక్తి దైవభక్తి మూర్తీభవించి కనిపిస్తున్నాడు. పాకిస్తాన్ మీద అటాక్ చేసిన తర్వాత వ్యోమికా సింగ్ రిటర్న్ అయి జెట్ దిగి వస్తున్నప్పటి ఉద్విగ్న క్షణాలను వినాయకుడి బాడీ లాంగ్వేజ్లో చూపించారు. ఒక ప్రౌడ్ మూమెంట్ని విగ్రహంలో కనిపించేలా తీర్చిదిద్దారు. మంటపంలో ఎటు చూసినా ఒక యుద్ధరంగంలా కనిపిస్తుంది. అటు చూస్తే బ్రహ్మోస్ క్షిపణులు, ఇటు చూస్తే S-400 మిసైల్, ఇండియా మ్యాప్, చుట్టూ ర్యాట్స్ విత్ గన్ పేరుతో మూషికాలన్నీ ఆర్మీ జవాన్లుగా పొజిషన్ తీసుకుని నిలబడతాయి. ఆపరేషన్ సింధూర్ ఎలా సాగిందన్న దానిపై 20 నిమిషాల వీడియో ఒకటి ఎడిట్ చేశారు. దాన్ని ఈ నవరాత్రులన్ని రోజులు ఒక ప్రొజెక్టర్ మీద ప్లే చేసి చూపిస్తారు. కొన్ని బ్రీఫ్స్ ఇచ్చాము, బ్రహ్మోస్ గురించి చెప్పాము. అదేవిధంగా లోపల మన ఆలయంలోనే ఒక 20 మినిట్స్ వీడియోని కూడా రేపటి నుంచి మన నవరాత్రుల మొదటి రోజు నుంచి ప్రారంభం చేస్తాము. చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అందరికి కూడా అర్థమయ్యేటట్టుగా AI రూపంలో దాన్ని చిత్రీకరించి స్వయంగా మేమే దాన్ని తయారు చేసి అన్నిటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ప్రొజెక్టర్ పెట్టి అక్కడ అందరికి అర్థం చేపించి మొత్తానికి ఓవరాల్ గా ఈ సింధూర్ కాన్సెప్ట్ లా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మహిళా శక్తిని ప్రపంచానికి భారతదేశానికి ఇంకా చూపేట విధంగా వాళ్ళ గొప్పతనాన్ని తెలిపే విధంగా. ఎందుకంటే ఇద్దరు మహిళలే పాకిస్తాన్ ని మొన్న ఆపరేషన్ సింధూర్లో ఇద్దరు మహిళలు పాల్గొని సక్సెస్ఫుల్ చేసి వచ్చారు. గత 49 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న ఈ నిర్వాహకులు 2023లో చంద్రయాన్ థీమ్తో గణేశుడిని ఏర్పాటు చేశారు. ఈ ఏడు ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి ఆ థీమ్ ఎంపిక చేశారు. రాజేంద్ర నగర్లో విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చి తయారు చేయించారు. ఖర్చు 15 లక్షలుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు 10 లక్షల దాకా ఖర్చయిందని చెబుతున్నారు. వినూత్న ఆలోచనలు, సామాజిక సందేశాలు పండుగలకు కొత్త అర్థాన్ని ఇస్తాయని చెప్పడానికి ఈ ఆపరేషన్ సింధూర్ కాన్సెప్టే ఉదాహరణ. ఫెస్టివల్స్ అంటే కేవలం భక్తి, భజన, వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం, దేశభక్తి కూడా అని చాటి చెప్పారు ఈ అసోసియేషన్ వాళ్ళు.